స్టార్టింగ్ విగ్రహం వస్తుందండి. డిస్ప్లే ఒక క్రమశిక్షణ. మరి మీరు అందరూ వచ్చేయండి, వెనక్కి వచ్చేయండి. మరి మీరు అందరూ రండి అందరూ. సార్ మన చైర్మన్ గారు బాబ్జీ గారు, అదేవిధంగా నేను చెప్పాను మీకు కూడా అనుకున్నాను. తర్వాత బాబన్నా ఇక్కడ ఈ అనకాపల్లి బుద్ధుని కొండ వద్ద నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క భారతదేశం మొత్తం మీద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కళ్ళగన్నటువంటి ప్రభుత్వ భారత్ను సాధించే దిశగా ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో మేము దీన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇదే విధంగా ఈ జిల్లా ఈ రోజు నుంచి ప్రతి సంవత్సరము ఈ సమ్మేళనాన్ని నిర్వహిస్తుంది. అలాగే ప్రతి జిల్లా కూడా ఇటువంటి సమ్మేళనాల్ని ప్రతి సంవత్సరం నిర్వహించడంతో పాటు గ్రామానికి మేము బౌద్ధాన్ని తీసుకెళ్లే ప్రణాళికను త్వరలో రూపొందిస్తున్నాం. మరి ముఖ్యంగా విషయం ఏంటంటే ఈరోజు ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి బర్నింగ్ ఇష్యూ ఏంటంటే మహాబోధి మహా సొసైటీని బ్రాహ్మణ మహంతులు తమ ఆధీనంలో తీసుకొని ఈ యొక్క దేశంలో మనువాద వ్యవస్థను ఆ యొక్క ఈ భారతదేశానికి శిరస్సు వంటైనటువంటి ఆ బోధగైలో జ్ఞానాన్ని ఏదైతే ఈ దేశానికి ప్రసాదించినటువంటి ఆ బోధగైని వాళ్ళు ఆక్యుపై చేసుకొని మనల్ని అంధకారంలోనికి నెట్టేసేసి ఈ దేశాన్ని చీకటమయం చేయాలనేటువంటి ఆ కృతంతలను మేము ఎలుగుదీస్తూ ఈ రోజు నుంచి అంటే రేపు 10వ తేదీ నుంచి నేను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలతో కలుపుకొని మహా ధర్నాలు, అదేవిధంగా రాష్ట్ర రోగాలు, నిరసన కార్యక్రమాలు, ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమాలని రేపు 10వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేశాం. అదేవిధంగా విజయవాడ అంటే మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతి విజయవాడలో ఈ నెలాఖరులకి మనం వన్డే హంగర్ స్ట్రైకు, అదేవిధంగా మన హంగర్ స్ట్రైక్ చేసేటువంటి ప్రదేశం నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టర్కి మెమోరాండం ఇచ్చి ఆ తర్వాత అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహం వద్ద మనం ఈ యొక్క దీక్షా కార్యక్రమాన్ని ముగిస్తాం. ఆ కార్యక్రమాన్ని చలో విజయవాడ త్వరలో పిలుపునిపోతున్నాను. కాబట్టి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బుద్ధిస్టులందరూ కూడా దీన్ని గుర్తెరిగి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. అదేవిధంగా మన లక్ష్యం వచ్చేసి బౌద్ధం. ఎందుకంటే బౌద్ధం అనేది అన్ని తెలిపింది. స్వేచ్ఛ, సమానత్వ, సౌభ్రతత్వాన్ని ఇచ్చింది, స్వేచ్ఛను గురించి చెప్పింది, అలాగే కుల నిర్మూలన గురించి చెప్పింది, కార్మిక వ్యవస్థను గురించి చెప్పింది. ఈ బౌద్ధం చెప్పనటువంటి పాయింట్ ఏది లేదు. ఈ భౌతికంగా ఈ దేశంలో పరిపాలన చేయాలంటే రాజు ఏ విధంగా ఉండాలి, ప్రజాస్వామ్య పరిపాలన వ్యవస్థ ఎలా ఉండాలి, ప్రతి ఒక్క విషయాన్ని పోసగుచ్చినట్టు చెప్పినటువంటి బౌద్ధం. బుద్ధుడు మనం అనుకున్నట్టు కేవలం ఆధ్యాత్మికవేత్తో లేదా అహింసక మార్గదర్శి అనుకుంటారు, అది పొరపాటు. ఈ దేశంలో ఉన్నటువంటి రుగ్మతలను చీల్చి చెండాలినటువంటి గొప్ప విప్లవ యోధుడు తథాగత గౌతమ్ బుద్ధుడు. ఆయన ఆదర్శంగా తీసుకొని మనం ముందుకెళ్ళినట్లయితే మనం ఈ దేశంలో మనం పోగొట్టుకున్నటువంటి అశోక రాజ్యాన్ని మళ్ళీ తిరిగి మనం ఈ దేశంలో పాదుగొలుపుతాం. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయంలో సహకరించి మీరు మా బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ఎమ్మడి మీరంతా నడుస్తూ మా ఈ సంఘాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1954లో ఏర్పాటు చేసినటువంటి సంఘం ఆయన కళ. ఏ తండ్రి కూడా తను చనిపోతూ చివరి కోరిక తన కొడుకుని నా యొక్క ఆశయాలు నిలబెట్టమంటాడు. అదేవిధంగా 1956 తర్వాత ఆయన చనిపోతూ నా ప్రజలు, నా జాతి ప్రజలు అవసరమైతే ఈ భారతదేశాన్ని ప్రభుత్వ భారతదేశంగా చేయడానికి తమ ప్రాణాలైనా లెక్క చేయకుండా కృషి చేస్తారని చెప్పి ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి మన తండ్రి గారైనటువంటి అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆ చివరి కోరిక నెరవేర్చడానికి గాను మేము ఈ బౌద్ధ కార్యక్రమాన్ని చేపట్టి ఈ దేశాన్ని త్వరలో బౌద్ధమయం చేసి అశోకుడు సాధించినటువంటి రాజ్యాన్ని మళ్ళీ తిరిగి మేము సాధిస్తామని చెప్పి ఈ యొక్క పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. నమో బుద్ధాయ. అందరూ దిగేటప్పుడు చూసుకోండి, స్టెప్ బాగాలేదు. భగవతో అర్హతో
सम्मा सम्बुद्धस्स नमो तस्स भगवतो अरहतो सम्मा सम्बुद्धस्स नमो తన పంచకానుమతడే తన కనుల పంచంతడి తన కళలకు నలుతడి ఆడిపోయిన పుష్పం తన గురుల పంచతంత్రం ఆత్మగౌరవాన్ని అందుకోవద్దు రెండు తప్పు మరి వెంటాడుతుంది धर्मं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि बौद्धं शरणं गच्छामि संघं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि కపిలవస్తునగరం ఇది శుద్ధోదన రాజ్యం మాయా కడుపున జననం ఇది మానవ జాతికి వరము ఈ భువనంపై ఓ బుద్ధుడు తన పేరే సిద్ధార్థుడు बुद्धं शरणं गच्छामि बौद्धं शरणं गच्छामि संघं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि